అందరికీ నమస్కారం అండి. గుడ్ టు సీ సో మెనీ ఆడియన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. గత కొన్ని నెలలుగా వీ బిన్ డిస్కసింగ్ దట్ 2014 నుంచి 19 మధ్యలో వి డిడ్ విశాఖ ఉత్సవ్ ఇక్కడే ఆర్కే బీచ్లో చేసాము. దాని తర్వాత కొన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈసారి ప్లానింగ్ కొంత డిలే అయ్యి డిసెంబర్లో చేసే బదులు జనవరి ఎండ్కి వచ్చాము. సో జనవరి ఎండ్ ఏంటంటే మీ అందరూ ఆల్రెడీ సంక్రాంతికి ఊర్లకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి తిరిగి వచ్చారు. జనవరి ఎండ్ కూడా పార్టిసిపేట్ చేస్తారా లేదా అని కొంచెం డిస్కషన్ జరిగింది. కానీ మీ అందరినీ చూస్తుంటే ఐఎమ్ హ్యాపీ దట్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. అండ్ ఆర్గనైజేషన్ కూడా దే ప్లాన్డ్ ఇన్ 3 different లొకేషన్స్: వైజాగ్, అనకాపల్లి, అరకు. సో ఇట్స్ అ బిగ్ ప్లాన్, బట్ ఇట్స్ అవర్ ఫస్ట్ ఇయర్. ఇఫ్ దర్ ఆర్ ఎనీ మైనర్ ఇన్కన్వీనియన్సెస్ మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, and definitely we will improve it for the next year. But important enti ante we have started it. We want to create this platform every year. Fixed time ki Visakhapatnam lo itla oka Vishaka Utsav jarugutadi, beach festival, and with multiple activities. Endukante ikkada gaakunda meeru Rishikonda beach ki velte akkada water sports, helicopter ride ayi kuda organize cheyadam jarugutadi. Arukulo kuda last time 2018 lo I went to hot air balloon festival. This time also I think there will be something like that in Araku. And Anakapalli మొదటిసారి ఎప్పుడు లేదు గతంలో. ఇప్పుడు అనకాపల్లి ఫెస్టివల్ కూడా జరగబోతుంది రాబోయే I think 30th and 31st. So I'm very happy to participate here. I wish the organizers all the best. ఇట్లాంటి ఒక పండగ వాతావరణంలో మేము ఎక్కువ స్పీచ్లు ఇస్తే మీరు తిట్టుకుంటారు కాబట్టి ఇక్కడ స్పీచ్ ఇవ్వము. We want you all to have a great time, be safe, and give us as much feedback as you can so that we will keep improving it every day, and next year ki marinta inka improve chestam. Thank you so much. Thank you so much, sir. Thank you. గౌరవనీయులు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు గారిని మాట్లాడాలి.